హలో వెల్కమ్ టు కుక్ విత్ దారం. ఈరోజు స్పినాచ్ మురుకులు ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావలసిన పదార్థాలు బియ్యం పిండి, తినేశనగపప్పు, స్పినాచ్, ఉప్పు, వామ్. మొదటగా స్పినాచ్ను బాగా క్లీన్ చేసుకొని ఒక మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి, కొంచెం నీళ్ళు పోసుకొని. తర్వాత తినేశనగపప్పులను మెత్తగా పౌడర్ చేసుకొని జల్లించి ఉంచుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న స్పినాచ్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇది మురుకు ప్రెస్లో అడ్డం వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఫిల్టర్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో వామ్, ఉప్పు రెండు తీసుకొని బియ్యపిండి వేసుకొని, ఇది ఇక్కడ నేను ఒక పెద్ద కప్ అంతా బియ్యపిండి తీసుకున్నాను. ఇది స్టోర్ బాట్ కూడా తీసుకోవచ్చు. దీనిలో తినేశనగపప్పుల పొడిని 1/4 కప్పు వేసుకోవాలి. ఈ తినేశనగపప్పుల పొడిని ఎక్కువగా వేసామంటే నూనె ఎక్కువగా పీలుస్తుంది. ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపి దీనిలో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని ఈ స్పినాచ్ నీళ్ళతో కొంచెం కొంచెంగా వేసుకుంటూ గట్టిగా పిండిలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను కొలతలు 2 స్పూన్స్ అలా చెప్తున్నాను కదా. ఎప్పుడైనా కూడా మనము ఏదైనా ఒక వంట చేసేటప్పుడు కరెక్ట్గా టీ స్పూన్తోనే వేయాలి, ఒక కప్పుతోనే వేయాలి అలా కాకుండా ఒక ఇమాజినేషన్తో ఇంత వేస్తే ఇది సరిపోతుంది అలా అలవాటు చేసుకున్నామంటే మనకి వంట చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, ఈ మాదిరి ముద్దగా కలుపుకున్న తర్వాత కొంచెంగా మురుకు ప్రెస్ దానిలో కొంచెం నెయ్యి రాసి దీన్ని చిన్న చిన్న మురుకులుగా ప్రెస్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆకుకూరలు తినని పిల్లలకి ఇది ఒక ఆప్షన్. ఆకుకూరలు తినేదానికి దీనికి ఎక్కువ నూనె కూడా ఎక్కువ పీల్చదు. దీనికి ఇలా 2 పక్కలు బాగా ఫ్రై చేసుకొని తీసి పెట్టుకోవాలి. ఇవి 1 వారం నుంచి 10 రోజుల వరకు స్టోర్ చేసుకొని పిల్లలకి ఇవ్వవచ్చు. చూడండి ఎంత ఈజీగా తయారు చేసుకున్నాము. ఇదే మాదిరి అన్ని మురుకులను ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఫ్రైడ్ తినేశనగపప్పుల పొడిని జల్లించుకోవాలి. స్పినాచ్ జ్యూస్ చేసుకున్న దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. చూడండి ఇంట్లోనే ఎంత ఈజీగా తయారు చేసుకున్నాము. ఇలా చేసుకొని మనము ఎంజాయ్ చేయవచ్చు. ఎంతైనా ఎప్పుడైనా హోమ్ మేడ్ ఈజ్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరికొత్త వంటకంతో తిప్పి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.